హలో ఫ్రెండ్స్. మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో కొన్ని ప్రశ్నల్ని పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, టు ఇంకరింగ్ ఎక్స్పెండిచర్ బై ఈఓ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ద బడ్జెట్ శాంక్షన్ ఈజ్ నెసరీ ఆర్ నాట్ నెసరీ. నో ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ వితౌట్ బడ్జెట్ శాంక్షన్ బై ద కాంపిటెంట్ అథారిటీ. మనకి బడ్జెట్ సంబంధించి ఎండోమెంట్స్ యాక్ట్లో సెక్షన్ 57లో మెన్షన్ చేస్తుంటారు. సెక్షన్ 57 సబ్ సెక్షన్ 5లో మనకి ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ ఎక్సెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 29లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ యొక్క డ్యూటీస్లో ఎమర్జెన్సీ కేసెస్లో ఇంకర్ అయినటువంటి ఎక్స్పెండిచర్ని మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి? ట్రస్టీకి. అదేవిధంగా అప్రూవల్ కూడా అప్టైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే, టు ఇంకరింగ్ ఎక్స్పెండిచర్ బై ఈఓ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ద బడ్జెట్ శాంక్షన్ ఈజ్ నెసరీ ఆర్ నాట్. నో ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ వితౌట్ బడ్జెట్ శాంక్షన్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఎక్సెస్ ఎక్స్పెండిచర్ని రాటిఫై చేసుకోవచ్చు. మనకి సెక్షన్ 57 సబ్ సెక్షన్ 5లో మెన్షన్ చేస్తుంటారు. ద ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఓవర్ ద బడ్జెట్ సప్లిమెంటల్ శాంక్షన్ కెన్ రాటిఫైడ్ ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్. తర్వాత ప్రశ్నలు చూస్తే, హూ ఈజ్ కాంపిటెంట్ అథారిటీ టు ట్రాన్స్ఫర్ ద ఈఓస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. మనకి సెక్షన్ 39లో మెన్షన్ చేస్తుంటారు, కమిషనర్. Who is the competent authority to draw and disperse the salaries of EOs? Assistant Commissioner. మనకి సెక్షన్ 39లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆఫీస్ హోల్డర్స్ అండ్ సర్వెంట్స్, ద కమిషనర్ షల్ హ్యావ్ పవర్ టు ట్రాన్స్ఫర్ ఎనీ ఆఫీస్ హోల్డర్ ఆర్ సర్వెంట్. అఫీషియల్ కీలో ఆన్సర్స్ చూసుకుంటే, హూ ఈజ్ కాంపిటెంట్ అథారిటీ టు ట్రాన్స్ఫర్ ద ఈఓస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, కమిషనర్. హూ ఈజ్ కాంపిటెంట్ అథారిటీ టు డ్రా అండ్ డిస్పర్స్ ద శాలరీస్ ఆఫ్ ఈఓస్. మనకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో సర్వీస్ రూల్స్ సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, అబ్జర్వ్ చేయండి. అసిస్టెంట్ కమిషనర్ 2 క్వశ్చన్స్ వచ్చాయి సర్వీస్ రూల్స్లో. ఈఓస్ ఆఫ్ ఫస్ట్ గ్రేడ్ షుడ్ అప్లై ఫర్ శాంక్షన్ ఆఫ్ ఈఎల్, హెచ్పిఎల్, మెడికల్ లీవ్, యూఎల్ టు ద అని చెప్పి, అదేవిధంగా గ్రేడ్ 2 ఈఓస్ ఎండ్ లీవ్ శాంక్షనింగ్ అథారిటీ అని చెప్పి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 2 క్వశ్చన్స్ని ఫైనల్ కీలో డిలీట్ చేయడం జరిగింది. ఇనిషియల్ కీలో మాత్రం ఆన్సర్స్ ప్రొవైడ్ చేశారు. ఈఓస్ ఆఫ్ ఫస్ట్ గ్రేడ్ షుడ్ అప్లై ఫర్ శాంక్షన్ ఆఫ్ ఈఎల్, హెచ్పిఎల్, మెడికల్ లీవ్, ఈఓఎల్ టు ద కమిషనర్. గ్రేడ్ 2 ఈఓస్ ఎండ్ లీవ్ ఈఎల్, శాంక్షనింగ్ అథారిటీ వచ్చి డిప్యూటీ కమిషనర్ అని చెప్పి ఇనిషియల్ కీలో ఆన్సర్స్ ప్రొవైడ్ చేశారు. ఫైనల్ కీలో మాత్రం 2 క్వశ్చన్స్ని డిలీట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒకసారి సర్వీస్ రూల్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. తర్వాత ఆర్డినెన్స్ సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ది ఆర్డినెన్స్ నెంబర్ 2 ఆఫ్ 2019 పాస్ బై ద గవర్నమెంట్ GMOs నెంబర్ 26 లా డిపార్ట్మెంట్ 23rd February 2019 ఈజ్ బిలాంగ్స్ టు. ఆన్సర్ వచ్చి ఇనామ్ ల్యాండ్స్ అమెండ్మెంట్ యాక్ట్ 1956. మనకి ఆర్డినెన్స్ చూసుకుంటే ఆర్డినెన్స్ నెంబర్ 2 ఆఫ్ 2019. ఈ ఆర్డినెన్స్ ఎందుకోసం అంటే, ఆర్డినెన్స్ ఫర్దర్ టు అమెండ్ ద ఆంధ్రప్రదేశ్ ఇనామ్స్ యాక్ట్ 1956. ఇదే మనకి ఆన్సరు. ఈ ఆర్డినెన్స్ ఎప్పుడు వచ్చింది? 23rd February 2019. ఈ విధంగా ఆర్డినెన్స్ సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చింది, ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.